నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఒప్పందం కుదుర్చుకోకపోతే ఇరాన్లో ఎవరూ మిగిలరన్న ట్రంప్. మౌలిక వస్తువులపై విరుచుకు పడతామని ఘాటు హెచ్చరికలు. తాత్కాలిక ఒప్పందం నుంచి తప్పుకుంటున్నామన్న ఇరాన్. ఇకపై ఎట్టి పరిస్థితుల్లో చర్చల ప్రస్తావన ఉండదని వ్యాఖ్య. భారత్ ఫ్యూచర్ సిటీలో అమెజాన్ సంస్థ భారీ పెట్టుబడి. 60,000 కోట్లతో ఏర్పాటు చేసే డేటా సెంటర్ కు సీఎం భూమి పూజ. హెచ్ఎండిఏ సీఏ రవీందర్ ఇంట్లో భారీగా ఆస్తులు గుర్తించిన ఏసీబీ. మరో 3 లాకర్లు తెరవాల్సి ఉందని అధికారుల వెల్లడి. నేటి నుంచి అమల్లోకి భారత్ యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం. లండన్ కి ఎగుమతి చేసే వస్తువులపై ఎలాంటి సుంకాలు ఉండవన్న కేంద్రం. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు భీకరంగా ఎగిసిపడుతున్న వేళ ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరిక చేశారు. టెహ్రాన్ వెంటనే చర్చలకు ముందుకు రాకుంటే వచ్చే వారం నుంచి ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలు, వంతెనల వంటి ప్రజా మౌలిక వస్తువులపై విరుచుకు పడతామని తేల్చి చెప్పారు. ఫాక్స్ న్యూస్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన రేపు రాత్రి, ఆ పై రాత్రి ఇరాన్ను అత్యంత ఘోరంగా దెబ్బతీయబోతున్నామని, ఇక వచ్చే వారం నుంచి పరిస్థితి అధ్వానంగా మారుతుందని ప్రకటించారు. ఒప్పందం కుదుర్చుకోకుంటే ఇరాన్లో ఎవరూ మిగలరన్న ట్రంప్ దేశాన్ని నాశనం చేస్తామని వ్యాఖ్యానించారు. ఇరాన్ అధికారులతో జరిగిన తాజా సంప్రదింపుల్లో అమెరికా ప్రతినిధులు తన ఈ సందేశాన్ని పంపినట్లు ట్రంప్ వెల్లడించారు. ఇరాన్లో భూతల బలగాలను పంపే అవకాశాలు ఉన్నాయన్న ఆయన, అయితే అమెరికా తరపున ఆ పని చేయడానికి తమకు ఇతర శక్తులు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అమెరికాతో పోరులో తగ్గేదేలే అంటున్న ఇరాన్ తాజాగా సంచలన ప్రకటన చేసింది. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు గత నెలలో కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం నుంచి తాము పూర్తిగా తప్పుకుంటున్నట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఎంఓయూను పదే పదే ఉల్లంఘించడమే కాకుండా ఇప్పుడు తమ రేవు పట్టణాలపై నౌకాదళ దిగ్బంధనం విధించి ఒప్పందాన్ని పూర్తిగా ముక్కలు చేసిందని టెహ్రాన్ ఆరోపించింది. అందువల్ల ఈ ఒప్పందం అవసరం తమకు ఇక ఎంతమాత్రం లేదని ఇరాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఎంతటి మూల్యాన్నైనా చెల్లించి హర్ముజ్ జలసంధిపై ఇరాన్ తన సంపూర్ణ సార్వభౌమాధికారాన్ని చెలాయిస్తుందని ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి కాజెం ఘరీబాబాదీ తేల్చి చెప్పారు. సాధారణంగా ఒమన్ దేశ నియంత్రణలో ఉండే మిగిలిన సగం జలసంధిపై కూడా యుద్ధ కారణాల రీత్యా తామే నియంత్రణ సాధిస్తామని స్పష్టం చేశారు. ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికాతో చర్చల ప్రస్తావనే తీసుకురాబోమని సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు అమెరికా తన దుష్ట చర్యలను ఇలాగే కొనసాగిస్తే ప్రపంచానికి గల్ఫ్ నుంచి ఒక్క చుక్క చమురు, గ్యాస్ ఎగుమతి రాకుండా స్తంభింపజేస్తామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ హెచ్చరించింది. అమెరికా దాడులు హర్ముజ్ జలసంధి పునఃప్రారంభాన్ని మరింత ఆలస్యం చేయడానికే ఉపయోగపడతాయని ఐఆర్జీసీ పేర్కొంది. హర్ముజ్ జలసంధిలో టోల్ వసూలుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్క రోజులోనే వెనక్కి తగ్గారు. టోల్కు బదులు గల్ఫ్ దేశాలు తమతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటాయని, అమెరికాలో భారీగా పెట్టుబడులు పెడతాయని తెలిపారు. మిడిల్ ఈస్ట్ దేశాల అధినేతలతో చర్చల అనంతరం హర్ముజ్లో రుసుముల విధింపు నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పోస్టు చేశారు. ఇరాన్ నౌకలు మినహా మిగతా దేశాల నౌకలు హర్ముజ్ జలసంధిలో ప్రయాణించవచ్చని ట్రంప్ తెలిపారు. ఇరాన్ పాలకులు ఒప్పందం విషయంలో మాట తప్పడంతో ఆ దేశ ఓడరేవులను దిగ్బంధించినట్లు పేర్కొన్నారు. అమెరికా సైన్యం రక్షణతో హర్ముజ్ జలసంధి గుండా భారీగా చమురు సరఫరా అవుతోందని తెలిపారు. హర్ముజ్లో ప్రయాణించే నౌకలకు అమెరికా రక్షణ కల్పిస్తుందని, అందుకుగాను వాటిలోని సరుకు విలువలో 20% టోల్ వసూలు చేస్తుందని ట్రంప్ నిన్న ప్రకటించారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు ముందుకు వస్తున్నాయి. భారత్ ఫ్యూచర్ సిటీలో 60,000 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేయనున్న అమెజాన్ డేటా సెంటర్ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ప్యూర్ రీజియన్ అభివృద్ధికి ఈ డేటా సెంటర్ అత్యంత కీలకం కానుందని ప్రభుత్వం భావిస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లిలో అమర్ రాజా గిగా ఫ్యాక్టరీలో అత్యాధునిక సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని ప్రారంభించనున్నారు. అనంతరం కొత్తకోటలో విద్యార్థులతో ముచ్చటించనున్నారు.
నేడు రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో దిగ్గజ సంస్థ అమెజాన్ కొత్త డేటా సెంటర్ ఏర్పాటుకు రంగం సిద్దమైంది. 12 ఏళ్ల వ్యవధిలో విస్తరణకు 60,000 కోట్ల పెట్టుబడులు పెట్టేలా అమెజాన్ తో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అంగీకారం కుదుర్చుకుంది. రేవంత్ రెడ్డి ఆదేశాలతో భారత్ ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్ విస్తరణకి 202 చందన్వేలిలో 98 ఎకరాలని ప్రభుత్వం కేటాయించింది. 125 కోట్ల విలువైన ప్రోత్సాహకాలు, రాయితీలను అమెజాన్ కు అందించింది. ఇది రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద టెక్నాలజీ పెట్టుబడుల్లో మైలురాయిగా నిలవనుంది. కొత్తగా విస్తరించనున్న ఆ డేటా సెంటర్ పనులకు ఫ్యూచర్ సిటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఇంటర్నెట్ ప్రపంచానికి గుండెకాయ లాంటి డేటా సెంటర్ల ఏర్పాటుకు బహుళజాతి సంస్థలు తెలంగాణ వైపు మొగ్గు చూపుతున్నాయి. భూమి అందుబాటులో ఉండటం, నీరు, విద్యుత్, రహదారుల వంటి మౌలిక సదుపాయాలు అభివృద్ది చెందడంతో కార్పొరేట్ కంపెనీలు హైదరాబాద్ వైపు దృష్టి సారిస్తున్నాయి. అందులో భాగంగా అమెజాన్ రాష్ట్రంలో భారీ స్థాయిలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. ఆ డేటా సెంటర్ ఏర్పాటుతో దేశంలోని అతిపెద్ద హైపర్ స్కేల్ డేటా సెంటర్లలో హైదరాబాద్ ఒకటిగా నిలవనుంది. ముంబై తర్వాత దేశంలో రెండో క్లౌడ్ రీజియన్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయనుంది. ప్యూర్ రీజియన్ అభివృద్ధికి ఈ డేటా సెంటర్ అత్యంత కీలకం కానుంది. హైదరాబాద్ లో క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ, డిజిటల్ బ్యాంకింగ్, ఈ-కామర్స్, ఆరోగ్య సేవలు, ప్రభుత్వ డిజిటల్ సేవలు, స్టార్టప్లు, పరిశ్రమలకు అవసరమైన డిజిటల్ మౌలిక వసతుల బలోపేతానికి అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎంతగానో దోహదపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాజకీయ ప్రస్థానం ఆరంభించి 20 ఏళ్లు పూర్తి కావడంతో ఇటీవలే మిడ్జిల్ కు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి 10 రోజుల వ్యవధిలో నేడు మరోసారి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా దివిటిపల్లిలోని అమర్ రాజా గిగా ఫ్యాక్టరీలో అత్యాధునిక సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభించనున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ లో వాడే బ్యాటరీల తయారీని స్వయంగా పరిశీలించనున్నారు. అనంతరం వనపర్తి జిల్లా కొత్తకోటలో 2 కోట్లతో నిర్మించిన బాలికల ఉన్నత పాఠశాలను ప్రారంభిస్తారు. ఆ తర్వాత నియోజకవర్గంలోని సుమారు 2,500 మంది విద్యార్థినులతో ముఖాముఖిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారని అధికార వర్గాలు తెలిపాయి. ఉద్యోగుల ఆరోగ్యం పథకం ప్రారంభం మరోసారి వాయిదా పడింది. ఇవాళ్టి నుంచి ప్రారంభించనున్నట్లు ఎంప్లాయీస్ హెల్త్ ట్రస్ట్ ప్రకటించింది. అయితే మార్గదర్శకాలు, అమలు విధానాలు, ఆసుపత్రులతో ఎంఓయూలు పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది. సీజీహెచ్ఎస్ రేట్లతో అమలు చేయాలన్న ట్రస్టు నిర్ణయంపై ఆసుపత్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే 2 నెలలుగా చందా చెల్లించినా పథకం అమలుపై కనీసం స్పష్టత లేకపోవడమేంటని ఉద్యోగులు, పింఛనర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నగదు రహిత చికిత్సల కోసం ఉద్యోగులు, పింఛనర్లకి ఎదురుచూపులు తప్పట్లేదు. ఉద్యోగుల ఆరోగ్య పథకం ప్రారంభం మరోసారి వాయిదా పడింది. నేటి నుంచి పథకాన్ని ప్రారంభించి సీఎం చేతుల మీదుగా హెల్త్ కార్డుల పంపిణీ ప్రారంభిస్తామని ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ప్రకటించింది. అయితే ఈహెచ్ఎస్ మార్గదర్శకాలు, అమలు విధానంపై ఇప్పటికీ జీవో రాలేదు. ఆసుపత్రులతో ఒప్పందాలు పూర్తి కాకపోవడంతో సుమారు 1,44,000 ఉద్యోగులు, పింఛనర్లతో పాటు వారిపై ఆధారపడిన దాదాపు 13 లక్షల మంది వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావం రోజు కొత్త ఈహెచ్ఎస్ ప్రారంభించనున్నట్లు సర్కారు ప్రకటించింది. మేలో ఆర్థిక శాఖ ఉద్యోగులు, పింఛనర్లు, వారి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి పోర్టల్లో అప్లోడ్ చేశారు. ఆర్థిక శాఖ సేకరించిన వివరాలు ఇంకా వైద్య ఆరోగ్య శాఖకి చేరనట్లు తెలుస్తోంది. కొత్త పథకం కోసం ఉద్యోగులు, పింఛనర్లు మూల వేతనంలో 1.5% చందా ఇస్తున్నారు. ఏటా ఉద్యోగులు, పెన్షనర్ల చందా 528 కోట్లు కానుండగా ప్రభుత్వం మరో 528 కోట్లు ఇవ్వనుంది. జూన్, జూలై వేతనాల నుంచి ఉద్యోగులు, పింఛనర్ల చందా సొమ్ము కట్ చేశారు. పలుమార్లు సమావేశాలు, సమీక్షల తరువాత గత నెల 17న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్ గా 30 మందితో ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ఇవాల్టి నుంచి ప్రారంభించాలని బోర్డు తొలి సమావేశంలో నిర్ణయించారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైతే ఒకరి నుంచే చందా సేకరించాలని నిర్ణయించింది. ఈ నెల 10న మరోసారి సమావేశమైన బోర్డు నేటి నుంచి కొత్త హెల్త్ కార్డులు ఇవ్వడం సహా ఉద్యోగుల మొబైల్ నంబర్ కు వచ్చే క్యూఆర్ కోడ్ ద్వారా హెల్త్ కార్డులు డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉంటుందని ప్రకటించింది. ఈహెచ్టీసీ మొబైల్ యాప్ అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. కానీ అవేమీ అమల్లోకి రాలేదు. ఈహెచ్టీసీ నిర్ణయంపై తెలంగాణ నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ టీఏఎన్హెచ్ఏ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సీజీహెచ్ఎస్ రేట్లతో ఈహెచ్ఎస్ అమలు చేయలేమని ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ హనుమంతును కలిసి చర్చించినట్లు టీఏఎన్హెచ్ఏ అధ్యక్షుడు బద్దిరాజు రాకేష్ ప్రకటించారు.
ప్యాకేజీల ధరలను శాస్త్రీయ పద్ధతిలో గణించి నిర్ధారించాలని కోరినట్లు తెలిపారు. జీరో నెట్వర్క్ ఆసుపత్రుల ప్రతినిధులను కనీసం 10 మందిని బోర్డులో సభ్యులుగా చేస్తేనే పథకాల అమలులో ఉండే ఇబ్బందులను ముందే గుర్తించి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుందని రాకేష్ వివరించారు. ఈహెచ్ఎస్ అమలులో ఉద్యోగులు, పింఛనర్లు అసంతృప్తితో ఉన్నారు. 2 నెలలుగా జీతం నుంచి చందా వసూలు చేస్తున్నా హెల్త్ కార్డులు ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర వైద్య పరిస్థితి వస్తే ఏంటని ప్రశ్నిస్తున్న ఉద్యోగులు, పింఛనర్లు కొత్త పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి అమల్లోకి తేవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మినహా రాష్ట్రం అంతటా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ప్రకటించింది. హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లందరికీ ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చినట్లు సీఈఓ సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 99.99% పంపిణీ పూర్తయిందని, రంగారెడ్డిలో 99.96%, వికారాబాద్లో 99.9%, మేడ్చల్ మల్కాజ్గిరిలో 99.93% పూర్తయినట్లు వివరించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ గడువునికి 10 రోజులే ఉన్నందున ఎన్యూమరేషన్ ఫారాలు వెంటనే నింపి ఇవ్వాలని సీఈఓ సుదర్శన్ రెడ్డి కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 49.28% ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి ఇచ్చినట్లు తెలిపారు. మేడ్చల్ జిల్లాలో 18.73%, హైదరాబాద్లో 22%, రంగారెడ్డిలో 33.43% నింపిన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని సీఈఓ సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో మరో వారం రోజుల వరకు వర్షాలు కురిసే అవకాశం కనిపించడం లేదు. ఈ నెల 20 వరకు బలమైన ఉపరితల గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గాలిలో తేమ తగ్గిపోవడం, ఉష్ణోగ్రతల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. మంగళవారం రాష్ట్రంలోనే అత్యధికంగా మహబూబ్ నగర్లో సాధారణం కన్నా 6.9 డిగ్రీల సెల్సియస్ పెరిగి 38.5 డిగ్రీలు నమోదైంది. హైదరాబాద్లో 35.6, ఖమ్మంలో 36.4 డిగ్రీలు నమోదైంది. అన్ని జిల్లాల్లో సాధారణం కన్నా దాదాపు 2 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత పెరిగినట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాత్రిపూట సాధారణం కంటే వేడి పెరిగింది. జూన్ 1 నుంచి మంగళవారం నాటికి రాష్ట్రంలో 214.4 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 154 మిల్లీమీటర్లు మాత్రమే కురిసిందని వివరించింది. 28% లోటు నమోదైందని వాతావరణ శాఖ పేర్కొంది. ములుగు జిల్లాలో 7% అదనంగా వర్షపాతం నమోదు కాగా మిగిలిన 32 జిల్లాల్లో లోటు వర్షపాతం కురిసిందని వివరించింది. నేటి నుంచి ఆషాఢ మాసం ప్రారంభం కానుండగా రేపటి నుంచి హైదరాబాద్లో బోనాల ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. గోల్కొండ, బల్కంపేట, సికింద్రాబాద్, ఉజ్జయిని, మహంకాళి, లాల్ దర్వాజా ఆలయాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టాలని సిపి సజ్జనార్ అధికారులకు సూచించారు. ఉత్సవాల్లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని దిశానిర్దేశం చేశారు. జాతరలో ఆకతాయిల వేధింపులు, చైన్ స్నాచింగ్, మొబైల్ చోరీలు, జేబు దొంగతనాలను అరికట్టేందుకు షీ టీమ్స్ ద్వారా నిరంతర నిఘా కొనసాగిస్తామని సిపి సజ్జనార్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్, ఉజ్జయిని, మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్లు దేవాలయ అధికారి మనోహర్ తెలిపారు. ఈ నెల 19 నుంచి మొదలయ్యే అమ్మవారి ఘటాల ఊరేగింపు కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభిస్తారని తెలిపారు. బోనాలతో వచ్చే మహిళా భక్తులకు ప్రత్యేక క్యూలైన్లతో పాటు వీఐపీ పాసులతో దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీకి మరో అధికారి చిక్కారు. హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్న బచ్చు రవీందర్ నివాసం సహా 10 ప్రాంతాల్లో సోదాలు చేయగా కోట్ల విలువైన స్థిర, చరాస్తులు వెలుగు చూశాయి. ఇంట్లో విదేశీ మద్యంతో పాటు 9.5 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించిన ఏసీబీ బహిరంగ మార్కెట్లో వాటి విలువ 100 కోట్లపైనే ఉందని అంచనా వేస్తోంది. మరో 3 లాకర్లు తెరిస్తే భారీగా ఆస్తులు వెలుగు చూసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అవినీతి అధికారులపై వరుస దాడులు నిర్వహించిన ఏసీబీ తనిఖీల్లో కళ్లు చెదిరే ఆస్తులను గుర్తిస్తోంది. ఇటీవలే పోలీస్ డీఎస్పీ భీమ్రెడ్డికి చెందిన భారీగా బినామీ ఆస్తులను గుర్తించి దాడులు చేసిన ఏసీబీ అధికారులు హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బచ్చు రవీందర్ అవినీతి గుట్టును రట్టు చేశారు. గుత్తేదారుల నుంచి భారీగా డబ్బులు తీసుకుంటున్నారన్న ఫిర్యాదులపై వివరాలు సేకరించిన అనిసా తనిఖీలు చేపట్టింది. నానక్రామ్గూడలోని ఆయన నివాసంతో పాటు బంధువులు, సన్నిహితులకు చెందిన 10 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేసింది. భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించింది.
రవీందర్ ఇంట్లో 9.24 కోట్ల విలువైన స్థిర చరాస్తులున్నట్లు ఏసీబీ గుర్తించింది. బహిరంగ మార్కెట్లో వీటి విలువ సుమారు 100 కోట్ల పై మాటే అని అధికారుల అంచనా. నానక్రామ్గూడలో 2.07 కోట్ల విలువైన 4 ఫ్లాట్లు, కొత్తూరు వద్ద 4 ఎకరాల వ్యవసాయ భూమి, మోకిలాలో 1.33 కోట్ల విల్లా గుర్తించారు. శ్రీవారి మెడోస్ లో 300 చదరపు గజాల్లో నిర్మాణంలో ఉన్న 1,33,00,000 విలువైన విల్లా, కొండాపూర్, మజీద్ బండ్లో 3 కోట్ల భవనంతో సహా 3,80,000 నగదును గుర్తించారు. బ్యాంకు ఖాతాల్లో 45 లక్షల నగదు, కిలోన్నర బంగారం, 12.5 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. 17.24 లక్షల విలువైన గృహోపకరణాలు, 9.32 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు, 1,18 లక్షల విలువైన కార్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 18 విదేశీ మద్యం బాటిళ్లు లభించడంతో ఆబ్కారీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. భారీగా అక్రమార్జనకు పాల్పడ్డ బచ్చు రవీందర్ ఇంటితో పాటు బంధువుల ఇళ్లలోనూ విస్తృతంగా సోదాలు నిర్వహించారు. తనిఖీల అనంతరం అరెస్టు చేశామని ఏసీబీ డీసీపీ మజీద్ అలీఖాన్ తెలిపారు. రవీందర్ పేరిట ఉన్న బ్యాంకు లాకర్లోనే కిలోకు పైగా బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. రవీందర్ భార్య, కుమారుడు, కోడలు పేరిట ఉన్న మరో 3 లాకర్లు తెరిస్తే మరిన్ని విలువైన ఆస్తులు బయటపడే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బి రవీందర్ చీఫ్ ఇంజనీర్ గారి ఇంట్లో ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని సోదాలు చేయడం జరిగిందండి. సుమధుర ఆక్రోపోలిస్ లో ఆయనది ఒక ఫ్లాట్ ఐడెంటిఫై చేయడం జరిగింది. శ్రీవారి మెడోస్ లో ఒక విల్లా ఉందండి. శ్రీవారి మెడోస్ లో తర్వాత వాసవి అట్లాంటిస్ అందులో వచ్చేసి 3 ఫ్లాట్లు ఉన్నాయండి. 4 acres ఆఫ్ ల్యాండ్ ఐడెంటిఫై చేశాము శంషాబాద్ అండ్ షాబాద్ ఏరియాలో అండి. మస్జిద్ బండా కొండాపూర్లో ఒక 4 స్టోరీ బిల్డింగ్ అండి 300 స్క్వేర్ యార్డ్స్ మీద ఐడెంటిఫై చేయడం జరిగిందండి. జడ్చర్లలో ఒక 7 ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. సంగారెడ్డి అందులో వచ్చేసి కొల్లూరులో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నట్లు ఐడెంటిఫై చేశాము. ఇక వెళ్తే 1200 స్క్వేర్ యార్డ్స్ ఆఫ్ ల్యాండ్ అండి శంకర్పల్లిలో ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే కిస్టాపూర్ మేడ్చల్లో 2 300 స్క్వేర్ యార్డ్ ప్లాట్స్ ఇప్పటి వరకు ఐడెంటిఫై చేశామండి. ఇంకా స్టిల్ సర్చెస్ ఆర్ గోయింగ్ ఆన్ అండి. హెచ్ఎండిఏలో అసిస్టెంట్ ఇంజనీర్ నుంచి చీఫ్ ఇంజనీర్ వరకు దాదాపు 3 దశాబ్దాలుగా విధుల్లో రవీందర్ కొనసాగుతున్నారు. పలు ముఖ్యమైన ప్రాజెక్టుల నిర్మాణంలో గుత్తేదారుల నుంచి అక్రమ వసూలు చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. హెచ్ఎండిఏకు తలమానికంగా ఉన్న ఓఆర్ఆర్ నిర్మాణం, మరమ్మతులు, ఎలివేటెడ్ కారిడార్ల టెండర్ల ప్రక్రియలో కీలక పాత్ర పోషించారు. పోలీస్ అధికారుల్లో పరిపాలనా నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలను మరింత పెంపొందించేందుకు కీలక అడుగుపడింది. హైదరాబాద్లోని రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి పోలీస్ అకాడమీ, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఏఎస్సీఐ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. పోలీస్ శిక్షణ కార్యక్రమాలను బలోపేతం చేయడం, సామర్థ్య నిర్మాణమే లక్ష్యంగా ఆ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఎంఓయూపై తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్త్, ఆస్కీ రిజిస్ట్రార్ ఓపీ సింగ్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా ఇరు సంస్థల మధ్య జ్ఞాన మార్పిడి జరగనుంది. ఆధునిక పరిపాలనా విధానాలు, నాయకత్వ వికాసంపై ఉమ్మడి శిక్షణా కార్యక్రమాలు, సెమినార్లు నిర్వహించనున్నారు. భవిష్యత్తులో పోలీసు శిక్షణలో నాణ్యతని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ఈ దీర్ఘకాలిక భాగస్వామ్యం ఎంతగానో దోహదపడుతుందని ఇరు సంస్థల ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. క్రికెట్ ఆడుతుండగా బంతి ఇంటిపై పడగా తీసే క్రమంలో ఓ బాలుడిని విద్యుత్ తీగ బలి తీసుకుంది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం బంజారుగడ్డ తండాలో ఈ ఘటన జరిగింది. తండాకు చెందిన 17 ఏళ్ల మేఘావత్ తరుణ్ క్రికెట్ ఆడుతుండగా బంతి ఇంటిపై పడింది. తీసేందుకు ఇంటిపైకి ఎక్కిన అతనికి విద్యుత్ తీగలు తగలడంతో తరుణ్ అక్కడికక్కడే చనిపోయాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా మృతదేహాన్ని కిందకి తీశారు. గ్రామ పాలనా అధికారుల నిర్లక్ష్యంతో ఈ ఘటన జరిగిందని అధికారులు ప్రాథమికంగా తేల్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భారత్ యూకే మధ్య కుదిరిన చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం వల్ల బ్రిటన్కు భారత్ చేసే ఎగుమతుల్లో 99% వస్తువులపై ఎలాంటి సుంకాలు ఉండవు. బ్రిటిష్ వస్తువులకు కూడా 1 నుంచి 10 ఏళ్లలో దశల వారీగా సుంకాల మినహాయింపు లభించనుంది. ఫలితంగా దేశీయ మార్కెట్లకు, ఐటీ రంగానికి కొత్త ఊపు రానుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్ యూకే ఒప్పందం అమలు దేశీయ పారిశ్రామిక రంగానికి కొత్త శక్తిని ఇవ్వనుంది. ఈ ఒప్పందం వల్ల ఎక్కువ శ్రామికులు ఉండే రంగాలైన దుస్తులు, వస్త్రాలు, పాదరక్షలు, కార్పెట్లు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు, తృణధాన్యాలు, కూరగాయలు,
పండ్లు, మసాలా దినుసులు, మాంసం, సముద్ర ఆహార ఉత్పత్తులపై బ్రిటన్ ప్రభుత్వం సుంకాలు పూర్తిగా ఎత్తివేసింది. ప్రస్తుతం ఈ వస్తువుల దిగుమతులపై బ్రిటన్లో 4 నుంచి 16% వరకు కస్టమ్స్ సుంకాలు విధిస్తూ ఉండగా జులై 15 నుంచి ఇవన్నీ జీరో డ్యూటీతో బ్రిటన్ మార్కెట్లోకి ప్రవేశిస్తాయి. తద్వారా భారతీయ ఉత్పత్తుల ధరలు తగ్గి అక్కడ డిమాండ్ విపరీతంగా పెరగనుంది. ఇవే కాకుండా ఆటోమొబైల్స్, మోటార్ సైకిళ్లు, విడిభాగాలు, మెషినరీ, ఎలక్ట్రానిక్స్, సెరామిక్స్, గ్లాస్, సిమెంటు పరిశ్రమలకు కూడా ఈ ఒప్పందం ద్వారా భారీ లబ్ధి చేకూరనుంది. భారత్ యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కేవలం ఎగుమతిదారులకే కాకుండా భారతీయ వినియోగదారులకు కూడా భారీ ఉపశమనం కలిగించనుంది. బ్రిటన్ నుంచి భారత్కు దిగుమతయ్యే ప్రీమియం వస్తువుల ధరలు దశలవారీగా గణనీయంగా తగ్గిపోనున్నాయి. ముఖ్యంగా బ్రిటిష్ సాల్మన్ చేపలు, గొర్రె మాంసం, చాక్లెట్లు, సాఫ్ట్ డ్రింక్స్, కాస్మెటిక్స్, లగ్జరీ సబ్బులు, సుగంధ ద్రవ్యాలు, షేవింగ్ క్రీంలు, నెయిల్ పాలిష్ వంటి వస్తువుల ధరలు అందుబాటులోకి రానున్నాయి. బ్రిటన్ నుంచి దిగుమతయ్యే వెండిపై సుంకాన్ని రాబోయే 10 ఏళ్లలో పూర్తిగా 0% తగ్గించేందుకు భారత్ అంగీకరించింది. భారత ఆటోమొబైల్ రంగం చరిత్రలోనే మొదటిసారిగా బ్రిటన్ నుంచి పూర్తిగా తయారై వచ్చే కార్లు, ట్రక్కుల దిగుమతి సుంకాలను భారీగా తగ్గించేందుకు భారత్ అంగీకరించింది. ప్రస్తుతం 110% ఉన్న కార్ల దిగుమతి సుంకం విడతల వారీగా కేవలం 10%కి తగ్గించనున్నారు. భారతీయ ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారుల్ని కాపాడేందుకు భారత్ ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. యూకే నుంచి దిగుమతయ్యే పెట్రోల్, డీజిల్ వాహనాలకు మొదటి ఏడాది నుంచే రాయితీలు లభిస్తుండగా బ్రిటన్ ఈవీ, హైబ్రిడ్, హైడ్రోజన్ కార్లకు 6వ సంవత్సరం నుంచి మాత్రమే ఈ రాయితీలు వర్తిస్తాయి. దీనివల్ల దేశీయ ఈవీ కంపెనీలకు 5 ఏళ్ల పాటు మార్కెట్ రక్షణ లభిస్తుంది. మొదటి 15 ఏళ్లలో 3.78 లక్షల సంప్రదాయ ఇంజన్ కార్ల దిగుమతికి మాత్రమే రాయితీ వర్తిస్తుంది. దిగుమతి సుంకం తగ్గడంతో టాటా సంస్థ తమ జాగ్వార్, ల్యాండ్ రోవర్ల కార్ల ధరలను 70 లక్షల నుంచి 1,06 లక్షల రూపాయల వరకు తగ్గించింది. అలాగే బ్రిటన్ ట్రక్కులపై ఉన్న 44% సుంకం 5 ఏళ్లలో 8.8%కి తగ్గుతుంది. ప్రతిగా బ్రిటన్ కూడా భారతీయ ఈవీ, హైబ్రిడ్ కార్లకు వార్షిక కోటా పరిధిలో పూర్తిగా సుంకం లేని ప్రవేశాన్ని కల్పించింది. దీనివల్ల భారత వాహనాలకు బ్రిటన్ మార్కెట్లో 10% ధరల ప్రయోజనం లభిస్తుంది. బ్రిటన్ నుంచి భారత్కు దిగుమతయ్యే ప్రీమియం మద్యం రకాలైన స్కాచ్ విస్కీ, బ్రాందీ, బోర్బన్, రమ్, జిన్, వోడ్కా, టెకీలాపై ప్రస్తుతం ఉన్న 150% సుంకం మొదటి ఏడాది 110%కి, 10వ సంవత్సరానికి 75%కి తగ్గుతుంది. అయితే ఇది కేవలం లీటరుకు $5 కనీస దిగుమతి ధర ఉండే ప్రీమియం బ్రాండ్లకు మాత్రమే వర్తిస్తుంది. స్కాచ్ విస్కీపై సుంకం 150% నుంచి విడతల వారీగా 40%కి దిగిరానుంది. ఈ ఒప్పందం ద్వారా భారత ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలకు భారీ ప్రయోజనం చేకూరనుంది. డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ ప్రకారం భారతీయ సంస్థలు తమ ఉద్యోగులను తాత్కాలికంగా 5 ఏళ్ల వరకు బ్రిటన్ బ్రాంచ్లకు పంపినప్పుడు వారి తరపున బ్రిటన్లో ఎలాంటి సామాజిక భద్రతా పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. భారత్లోని కేంద్ర మంత్రిత్వ శాఖలకు చెందిన రవాణా, గ్రీన్ ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో దాదాపు 40,000 హై వాల్యూ ప్రభుత్వ కాంట్రాక్టుల టెండర్లలో పాల్గొనేందుకు బ్రిటన్ కంపెనీలకు భారత్ మొదటిసారి అవకాశం కల్పించింది. చైనా వంటి 3 దేశాలు తమ వస్తువులను భారత్ లేదా బ్రిటన్ మార్గాల ద్వారా దొంగచాటుగా మార్కెట్లోకి పంపి లాభపడకుండా కఠిన నిబంధనలు రూపొందించారు. కేవలం భారత్ లేదా బ్రిటన్లలోనే వాస్తవంగా తయారైన లేదా ప్రాసెస్ చేసిన వస్తువులకు మాత్రమే పన్ను మినహాయింపులు వర్తిస్తాయి. అయితే భారత్ రైతుల రక్షణ కోసం యాపిల్స్, వాల్నట్స్, బ్లూ వీండ్ చీజ్, స్మార్ట్ ఫోన్లు, బంగారం బిస్కెట్లపై ఎలాంటి పన్నులు తగ్గించడం లేదు. బ్రిటన్ కూడా బియ్యం, చక్కెర, మాంసం, గుడ్ల ఉత్పత్తుల సుంకాలను తగ్గించడం లేదు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్, బ్రిటన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 8.62% వృద్ధితో $25.12 బిలియన్ చేరుకుంది. బ్రిటన్ నుంచి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు $1 బిలియన్ పెరిగాయి. ఈ నేపథ్యంలో జూలై 15 నుంచి అమల్లోకి వచ్చే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇరు దేశాల ఆర్థిక బంధాన్ని మరింత బలోపేతం చేయనుంది. రాబోయే రోజుల్లో భారత ఎగుమతులకు సరికొత్త గమ్యస్థానంగా బ్రిటన్ను మార్చనుంది.